హాయ్ అండి, ఈరోజు ఎగ్తో ఈజీగా సింపుల్గా కర్రీ చేసుకుందాం రండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని వేపుకున్న తర్వాత ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలండి. పొడుగ్గా కట్ చేసి వేసుకొని బాగా వేపుకుంటూ కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకొని వేపుకోవాలి. ఉప్పు వేసుకొని వేపుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ వేగితే చాలండి కర్రీకి. తర్వాత కారం వేసుకొని వేపుకున్న తర్వాత గుడ్లు ముక్కలు చేసుకొని వేసుకోవాలి. గుడ్లు వేస్తే అంత టేస్ట్ అనిపించదండి. ఇలా ఆఫ్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాల నుంచి గ్యాస్ కట్టేసుకోవడమేనండి. సింపుల్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇంకొక కర్రీ కూడా అవసరం లేదండి, కలుపుకోవడానికి బాగుంటుంది, తినేయొచ్చు ఇలాగే. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది చిన్నప్పుడు బాగా తినేదాన్నండి నేను. ఈ మధ్య అస్సలు కుదరటం లేదు చేసుకోవడానికి. ఈరోజు కుదిరింది కాబట్టి చేసుకున్నాను. ఓకేనండి, బాయ్ అండి.